ఇదే ముక్తినాథ్ దేవాలయం. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న శ్రీ మహావిష్ణు దేవాలయం ఇది సముద్ర మట్టానికి 12,172 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఈ ముక్తినాథ ఆలయం 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఇది ఒకటి. అంతేకాకుండా 51 శక్తి పీఠాల్లో కూడా ఇది ఒకటి. అలాగే 8 స్వయంభూ వైష్ణవ క్షేత్రాల్లో కూడా ఇది ఒకటి. ఎంతో పవిత్రమైన దేవాలయం, తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక్కడ నంది ముఖాల ద్వారా వచ్చే నీటిని చూసారా, పర్వతాల నుంచి వస్తాయి. ఇవి మొత్తం 108 ఉంటాయి. భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళు తప్పకుండా చాలా మంది స్నానాలు చేస్తారు, లేదంటే ఆ నీటిని అయితే మీదైనా చల్లుకుంటారు. ఇక్కడ నుంచి అయితే మనం కూడా నీళ్లు చల్లుకుందాం వరుసగా మొత్తం అన్నిటి దగ్గర నుంచి. మొత్తం అన్నిటి నుంచి వచ్చే వాటర్ని అయితే మీద చల్లుకున్నాను అలాగా. మై గాడ్, ఎంత చల్లగా ఉన్నాయంటే ఇది వీళ్ళందరూ చూడండి ఎలా వెళ్తున్నారో, స్నానం చేస్తున్నారు. చాలా పవిత్రమైన పర్వతాల నుంచి వచ్చే నీళ్ళు ఇవి కనుక మన మీద పడితే ఎంతో ఆరోగ్యంగా ఉంటామని, మనం చేసిన పాపాలు పోతాయని చెప్పి ప్రజలు నమ్ముతారు. ముందు మెయిన్ ఏంటంటే ఆరోగ్యం లభిస్తుంది పర్వతాల నుంచి వచ్చే వాటర్ కదా, దానివల్ల ఖచ్చితంగా చాలా అందరూ నీళ్ళు తీసుకెళ్తారు, అలాగే మీద చల్లుకుంటారు, స్నానం చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. మీరు తప్పకుండా మీదైనా చల్లుకోండి. అమ్మో, అన్ని 108 ఉంటే మొత్తం నీళ్ళు చల్లుకునేసరికి అబ్బా, ఇదే మనం ముక్తినాథుడి దేవాలయము. కొంచెం లైన్ అయితే ఉంది దర్శనానికి, వెళ్దాం. అమ్మో, మొత్తం అన్నిటిలోంచి వాటర్ నింపాను. కొంచెం చేత్తో వేసుకుంటూ వాటర్ నింపా. వా, సూపర్. ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్దాం. దర్శనానికి చాలా మంది లైన్లో ఉన్నారు. ఇది ఇక్కడ వరకు ఉంది లైన్. నాకు తెలిసి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పడుతుంది అనుకుంటున్నాను. లైన్లో నా ముందు ఒక బాబాయ్ని సెట్ చేసా, మళ్ళీ వస్తా అని చెప్పి మీకు దేవాలయాన్ని పూర్తిగా ఇంకా చూపిద్దామని. ఇందాక 108 జలధారాల నుంచి నీళ్లు మనం నెత్తి మీద వేసుకున్నాం కదా, లేదంటే అక్కడ స్నానాలు చేసిన తర్వాత ఇక్కడ 2 కుండులు ఉన్నాయి కదా, ఈ కుండుల్లో కూడా మీరు స్నానం చేసి, లేదంటే ఆ నీళ్లు మీ తల మీద వేసుకొని అయితే మీరు స్వామివారిని దర్శనం చేసుకోవాలి. మన ఇండియా మినిస్టర్ గారు కలిసి మునగాల మినిస్టర్ గారు వచ్చారుగా, ఆయన దర్శనం చేయించడం కోసం, విఐపి దర్శనం కోసం మనల్ని చాలాసేపు ఆపేశారు ఇక్కడ. ఇదిగోండి వీళ్ళందరూ వెయిటింగ్. అదే అయిపోయింది దర్శనం, అయిపోయి బయటకు వచ్చారు, ఫోటోలు దిగుతున్నారు అక్కడ. దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. చాలా దగ్గర నుంచి అయితే ఆ మహావిష్ణువు అని అయితే దర్శనం చేసుకున్నాను. లోపల మీకు విగ్రహం ఎలా ఉందో ఒకసారి చూపిస్తా చూడండి. అబ్బా, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం మాత్రం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఈ దేవాలయం చరిత్ర గురించి మాట్లాడుకుంటే, ఈ దేవాలయం 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటి. అంతేకాకుండా 51 శక్తి పీఠాల్లో కూడా ఈ దేవాలయం ఒకటి. ఎంతో పవిత్రమైన, ఎంతో అత్యద్భుతమైన దేవాలయం. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దేవాలయం. దర్శనం చాలా అద్భుతంగా జరిగింది, చాలా బాగుంది. చుట్టూ మంచు కొండల మధ్యలో స్వామివారి దేవాలయం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం బయటికి వెళ్ళిపోతున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది, అంతా బాగుంది. ఇంకెక్కడి నుంచి బ్యాక్ టు పోఖ్రా. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ దేవాలయం ఉంది. ఇది బస్ స్టాండ్. ఎక్కడికి వచ్చిన ఇది పార్కింగ్ ప్లేస్, ఇక్కడ దింపుతారు. ఇక్కడ నుంచి ఇదిగోండి ట్రెక్కింగ్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయిపోద్ది. గుర్రాలు ఉన్నాయి ఇక్కడే, డోలీలు అన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే నడిచేళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. పెద్ద దూరం ఏం లేదు, కష్టంగా కూడా ఏం లేదు. మీరు రిటర్న్ వెళ్ళాలని ఇక్కడ బస్సెస్ ఉంటాయి, ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోవచ్చు, పోకరకు కానీ ఎక్కడికైనా సరే. చూడండి ఎన్ని బస్సులు ఉన్నాయో. బస్సులు షేరింగ్ వెహికల్స్ అన్నీ దొరుకుతాయి. ఇదిగోండి ఇక్కడే బుకింగ్ ఉంటుంది. చూసారు కదా ముక్తినాథ్ వీడియో. చాలా కష్టపడి ఇక్కడికి వచ్చి మీకు అయితే చూపించాను. ఆయాసం వచ్చేస్తుంది.
ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి, ఇంకా మాట్లాడడం ఇబ్బందిగా ఉంది. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలా చేయడం వల్ల ఎక్కువ మంది రీచ్ అవుతుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నేపాల్ వెళ్తే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ముక్తినాథ్ రావడానికి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఓకే, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.